నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అంబేద్కర్ జయంతి వేడుకలు సిద్దిపేట నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబరాన్నంటాయి. నవ భారత శిల్పికి జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు మరియు దళిత సంఘాలు ఘనంగా నివాళులు అర్పించాయి. సిద్దిపేట పట్టణం నీలిమయంగా మారిపోయింది. జై భీమ్ నినాదాలతో పురవీధులు మారుమోగాయి. దీనిపై మా ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో నమస్తే, నేను మీ శివరాజ్. వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. స్వాతంత్ర సమర యోధుడు, దళితుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో పాత బస్టాండ్ దగ్గర అంబేద్కర్ గారికి స్మరించుకుంటూ తనకు నివాళులు అర్పించడానికి ఇక్కడ చాలా మంది వచ్చారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి వారి మాటల్లోనే విందాం. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సి సభ్యులు నెమలి సుభాష్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో విందాం. నా పేరు నెమలి సుభాష్, మాజీ సర్పంచ్ చిన్నకోడ మండల్ ఇబ్రాహీం నగర్. ఈరోజు ఎన్హెచ్ఆర్సి సిద్దిపేట జిల్లా నుండి సభ్యులమైనటువంటి మేము, మా యొక్క టీం అందరము మన గౌరవ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి, వారి ఆశయాలు ముఖ్యంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలు ముందు వెళ్ళాలని వాళ్ళు ఎంతో సంకల్పంతో ఎన్నో ఆశయాలను రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా కులమత నిర్మూలన కోసం కూడా వారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. కాబట్టి నిజంగా వారు చేసినటువంటి అభ్యున్నతి కోసం మన రాజ్యాంగంలో వాళ్ళు రచించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించుకొని ఇంకా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఇప్పటికి ఇంకా మనం చాలా సాధించాల్సిన వారి ఆశయాలను మనం ఇంకా సాధించాల్సి చాలా ఉన్నది. కాబట్టి అందులో భాగంగా అందరం కూడా మన సమిష్టిగా మన బీసీ బడుగు బలహీన వర్గాలు అందరం ఏకతాటిపై వచ్చి వారి ఆశయాలను కొనసాగించడానికి, మన రిజర్వేషన్స్ కానీ మన యొక్క హక్కులను కానీ సాధించుకోవాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క ఎన్హెచ్ఆర్సీ అనే కమిటీని త్వరలో ఒకటి కమిటీ రాబోతుంది. కాబట్టి దానిలో కూడా మాకు మంచి పదవులు వస్తాయని ఆశిస్తా ఉన్నాము. ఒకవేళ పదవులు మాకు ఇచ్చినచో ఎన్హెచ్ఆర్సీ ద్వారా సమాజానికి కానీ మరియు మన మానవ హక్కుల కోసం కానీ మేము శాయశక్తిగా కృషి చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మేము ముందుకెళ్తామని ఈ రోజు మేము తెలియజేసుకుంటా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను, జై హింద్, జై భారత్, జై భారత్, జై ఎన్హెచ్ఆర్సీ, జై ఎన్హెచ్ఆర్సీ, జై ఎన్హెచ్ఆర్సీ, జై ఎన్హెచ్ఆర్సీ, జై ఎన్హెచ్ఆర్సీ, జై ఎన్హెచ్ఆర్సీ. నమస్తే అండి, నా పేరు కార్తిక్ రెడ్డి. మాది సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల్ అనంతసాగర్ గ్రామము. ఈ రోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులమైన మేము ఇక్కడ సమావేశము కావడం జరిగింది, నివాళులర్పించడం జరిగింది. మా ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారి ఆదేశాల మేరకు మేము ఎన్హెచ్ఆర్సీని జిల్లాలో పటిష్టం చేసి మానవ హక్కుల కోసం, తద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దారిలో మేము నడవడానికి పూర్తి స్థాయి సంసిద్ధతతో మేము ముందరికి రావడం జరిగింది. ఇంకా ఫ్యూచర్ లో ఈ ఎన్హెచ్ఆర్సీ సంఘాన్ని జిల్లా వ్యాప్తంగా పటిష్టం చేసి మానవ హక్కులకు సంబంధించి ప్రతి దానిలో మేము కొట్లాడడానికి ముందరికి వస్తాము. అందరికీ సమన్వయం జరిగే విధంగా మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీమల సునీత, నా సిద్దిపేట. నేను కోట్లింగాల్ టెంపుల్ డైరెక్టర్ 4 years చేసినాను. ఇప్పుడు పద్మశాలి డైరెక్టర్ గా కొనసాగుతున్నాను. 5 సంవత్సరాలు ఉంటుంది పోస్ట్. మొన్న ఎలక్షన్ సందర్భంగా నేను గెలవడం జరిగింది. అందులోని భాగంగా మళ్ళీ నేను పార్టీలో వర్క్ చేయబట్టి 20 years అవుతున్నది. నేను ఉమెన్స్ రైట్స్ గురించి పోరాడుతున్నాను, ఎంహెచ్ఆర్సీ నుండి పోరాడుతున్నాను. ఇప్పుడు మన అంబేద్కర్ గారు ఆశించిన విధంగా మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మన అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దామని కోరుకుంటున్నాను. మళ్ళీ చట్టసభలలో 35 మనకి రిజర్వేషన్ ఇచ్చింది. దానికోసం కూడా పెద్దలు అందరూ, మంత్రివర్యులు వాళ్ళందరూ ఆలోచించాలి. మాకు మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు సంపత్ ఎర్రవెల్లి, అడ్వకేట్. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఆయన ఎంతగానో మానవ హక్కుల కోసం పోరాడి ఆ యొక్క విషయాలైనటువంటి ఆ సమాన హక్కు, స్వేచ్ఛ మరియు న్యాయం అనే 3 అంశాలను మన రాజ్యాంగంలో ఎంతో బలంగా ప్రతిష్ఠింపజేయడం జరిగింది. సో ఈ రోజు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ఎదుర్కోవడానికి ఈ యొక్క అంశాలు భారత రాజ్యాంగంలో ఎంతో సెక్యూరిటీగా మనకు కాపాడుకుంటూ వస్తున్నాయి. సో ఈ సందర్భంగా తెలియజేస్తూ
మానవ హక్కులను పరిరక్షించుకునే విధంగా మన NHRC అనగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ అనే ఒక నేషనల్ వైడ్ లో, అలాగే స్టేట్ వైడ్ లో, అలాగే జిల్లా వైడ్ లో ప్రతి కమిటీ ఒక్కో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మీ అందరము ఆ యొక్క కమిటీలో సభ్యులుగా చేరి ప్రతి ఒక్క మానవుని హక్కులను పరిరక్షించే విధంగా పోరాడుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఎంతగానో కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో జై భీమ్, జై హింద్. ప్రభు గంగపుత్ర ఈ రోజు మన సిద్దిపేట పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించి తనకు చేసిన ఎన్నో గొప్ప సంస్కరణలు, త్యాగాలను స్మరించుకోవడం జరిగింది. అతను లేకుంటే మానవాళికి ఎలాంటి హక్కులు గాని మనకు తెలిసేవి కావు. అతను ఎన్నో దేశాలు, ప్రపంచాన్ని తిరిగి తనకు గొప్ప సంస్కరణ చేసి మానవాళికి, మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించారు. తనకు ఎంత చేసినా మనం తక్కువనే. మన యొక్క భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొందరికే సొంతం అని అనుకుంటారు. అలా కాకుండా బిఆర్ అంబేద్కర్ గారు అందరి సొంతం. మరియు ఆయన స్ఫూర్తిగా మేము ముందుకెళ్లేటువంటి కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ కేంద్రంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అని కొత్తగా మేము చేస్తున్నాము. సిద్దిపేట జిల్లా చిన్నకోట మండల్ గ్రామం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో సంస్కరణలు, అలాగే అణగారిన వర్గాలకు నుంచి ఇబ్బంది జరిగిన వాటి మీద ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. వారికి మరొకసారి నివాళులర్పిస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుండే పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా జన సందోహంతో కిక్కిరిసింది. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు సమర్పించారు. మహానీయుని సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. జయంతిని పురస్కరించుకొని దళిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. నీలి జెండాలు చేతబూని వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, యువత జై భీమ్, జై జై భీమ్ అంటూ చేసిన నినాదాలతో సిద్దిపేట మార్కెట్ ఏరియా, బస్టాండ్ పరిసరాలు ప్రతిధ్వనించాయి. అంబేద్కర్ ఆశయాలను చాటి చెప్పేలా సాంస్కృతిక ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఒక పండుగలా జరుపుకుంటున్నాం. కులరహిత సమాజం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన పడ్డ శ్రమ వెలకట్టలేనిది. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు మనమందరం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాం. కేవలం విగ్రహాలకు పూలమాలలు వేయడమే కాదు, ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాబాసాహెబ్ కలలు కన్నా విద్యావంత సమాజం నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా బహుజన వర్గాల అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమని అంబేద్కర్ నమ్మారని, ఆ దిశగా నేటి యువత అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం తరపున అంబేద్కర్ భవన అభివృద్ధికి, దళిత సాధికారతకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ ఉదారతను చాటుకున్నాయి. ఏదేమైనా సిద్దిపేటలో జరిగిన ఈ వేడుకలు అంబేద్కర్ పట్ల ప్రజలకున్న గౌరవాన్ని, ప్రేమాభిమానాలను మరోసారి చాటి చెప్పాయి. చూసారుగా, సిద్దిపేటలో మిన్నంటిన అంబేద్కర్ జయంతి వేడుకలు సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదుల మీద నవ సమాజాన్ని నిర్మించాలన్న బాబాసాహెబ్ సందేశం ప్రతి ఇంట్లోనూ ప్రతిధ్వనించాలని కోరుకుందాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.